హమాస్కు చెందిన ప్రఖ్యాత నాయకుడు ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహరాన్లో హత్యకు గురయ్యాడు. ఈ అసాసినేషన్ హత్య కారణము ఇజ్రాయిలేనని హమాస్ ప్రకటించింది. ఇరాన్ అధికారిక మీడియా కూడా ఇస్మాయిల్ హనియే హత్యను ధృవీకరించింది. హమాస్ నాయకుడైనటువంటి ఇస్మాయిల్ హనియే ఇరాన్లో ఇరాన్ అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి వచ్చాడు. ఆయన రెసిడెన్స్ పైన జరిగిన దాడిలో హత్యకు గురయ్యాడు. ఇది చాలా డేంజరస్ ఎస్కలేషన్, ప్రమాదకరమైన రీతిలో ఇజ్రాయిల్ యుద్ధాన్ని పెంచింది అని హమాస్ ప్రకటించింది. ఈ హత్య కూడా ఇరాన్లో జరిగింది కనుక ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇస్మాయిల్ హనియే ఎవరు అనేది ముందుగా తెలుసుకుందాం. ఇతను తల్లిదండ్రులకు కూడా ఇజ్రాయిల్ ఆక్రమణలో నిర్వాసితులై తమ దేశాన్ని కోల్పోయినటువంటి పాలస్తీనాకు చెందిన లక్షలాది కుటుంబాల్లో ఒకరు. అందువల్ల జీవితంలో ఇజ్రాయిల్ ఆక్యుపేషన్ ఆఫ్ పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణను చిన్ననాటి నుంచి చూసి అనుభవించినటువంటి నాయకుడు. తర్వాత గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజాలో గ్రాడ్యుయేట్ అయ్యాక ఇస్మాయిల్ హనియే పాలస్తీనా అప్రైజింగ్ ఇంతిఫడా అంటారు, సో అందులో భాగమయ్యారు. 2006లో ఆయన ప్రఖ్యాత నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. 2006లో పాలస్తీనియన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పాలస్తీనా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఇస్మాయిల్ హనియే నాయకత్వంలోని హమాస్ మెజారిటీ సాధించింది. దాంతో ఇస్మాయిల్ హనియే పాలస్తీనా అథారిటీకి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. కానీ హమాస్ సాధించిన ఈ ఎన్నిక ప్రపంచంలోని ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ తీవ్రంగా వ్యతిరేకించాయి. హమాస్ను పశ్చిమ దేశాలు, అమెరికా, దాని మిత్ర దేశాలు, ఇజ్రాయిల్ తీవ్రవాద సంస్థగా భావిస్తాయి కనుక ఈ ఎన్నిక పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఆ తర్వాత పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడైన మహమూద్ అబ్బాస్ ఈ ఇస్మాయిల్ హనియే నాయకత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దీంతో ఇస్మాయిల్ హనియే నాయకత్వంలో హమాస్ గాజా ప్రాంతంలో పాలస్తీనా అథారిటీకి సంబంధం లేకుండా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు పాలస్తీనా అథారిటీకి మహమూద్ అబ్బాస్ ఇతర పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలలో నాయకత్వం వహిస్తే ఈ గాజా ప్రాంతం మాత్రం హమాస్ నాయకత్వంలో ఉంది. 2019లో అల్ జజీరా కథనం ప్రకారం 2019లో ఇస్మాయిల్ హనియే స్వచ్ఛందంగా తప్పుకొని ఆయన ఇతర దేశాల్లో హమాస్ తరఫున డిప్లొమాటిక్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నాడు. ఆయన ఇరాన్, ఖతార్, అలాగే టర్కీ లాంటి దేశాలు తిరుగుతూ అక్కడ దేశాల ప్రభుత్వాల మద్దతును కూడగడుతూ ఉంటాడు. అందుకే ఇరాన్ కొత్త అధ్యక్షుని ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇస్మాయిల్ హనియే టెహరాన్లో ఉన్నాడు. సో ఆ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉండాలి, అందుకే ఆయన పైన దాడి చేశారు. అయితే ఇప్పటికీ ఇజ్రాయిల్ మంత్రి రియాక్ట్ అయ్యారు. ఇది మురికిని తొలగించే సరైన పద్ధతి అని ఆయన ట్విట్టర్లో కామెంట్ చేశారు. అంటే చాలా క్లియర్గా ఇజ్రాయెల్ ఓన్ చేసుకుంటున్నట్టుగా కనబడుతుంది. ఇస్మాయిల్ హనియే హత్యను తామే జరిపినట్లుగా. ఎందుకంటే ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చాలా పవర్ఫుల్ నిఘా సంస్థలు. అయితే ఇది ఇరాన్ గడ్డపైన జరిగిన దాడి కనుక ఇరాన్ కూడా చాలా సహజంగానే తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. ఇప్పటికే గాజా ఇజ్రాయెల్ ఆక్రమణ తర్వాత 39,000 మందికి పైగా పాలస్తీనీలు చనిపోయారు. ఆఫ్కోర్స్ అక్టోబర్లో హమాస్ ఇజ్రాయెల్పై జరిపిన దాడిలో 1,200 మంది చనిపోయారు. సో ఆ మరణమైనా ఈ మరణమైనా మనం ఖండించాల్సిందే. కానీ హమాస్ను అంతం చేస్తామని ఇజ్రాయిల్ గత కొన్ని నెలలుగా, అప్పుడు దాదాపు 10 నెలలుగా యుద్ధం చేస్తూనే ఉంది. కానీ హమాస్ నాయకుల్ని కొంతమందిని మట్టన పెట్టచ్చు, కానీ హమాస్ ప్రతిఘటన, హమాస్ రెసిస్టెన్స్ను మాత్రం ఇంకా అంతం చేయలేకపోయారు. అందుకే నేను
ఇజ్రాయిల్ యుద్ధంలో ఓడిపోయిందా అనే ఒక వీడియో పెట్టాను, మీరు చూస్తుంటారు. సో అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ ఈ గాజా పైన ఇజ్రాయిల్ వార్ ఇతర ప్రాంతాలకు కూడా ఎక్స్పాండ్ అయింది. మరీ ముఖ్యంగా లెబనాన్ నుంచి హిజ్బుల్లా ఆల్రెడీ ఇజ్రాయిల్ పైన దాడి చేస్తోంది. ఇజ్రాయిల్ కూడా హిజ్బుల్లాపై జరిపిన ప్రతీకార దాడుల్లో ఇటీవల 2 మరణించారు కూడా. అలాగే ఇజ్రాయిల్ ఆక్రమిత గోలాన్ హైట్స్ ప్రాంతం పైన హిజ్బుల్లా దాడి చేసింది. హిజ్బుల్లా కూడా ఇరాన్ మద్దతు కలిగిన మిలిషియా గ్రూప్, హమాస్తో పోలిస్తే బలమైంది. సో ఆల్రెడీ హిజ్బుల్లా ఇజ్రాయిల్ల మధ్య ఘర్షణ నడుస్తోంది. అది పూర్తి స్థాయి యుద్ధంగా మారలేదు, మారకుండా జాగ్రత్త పడతామని ఇజ్రాయిల్ చెప్పినా ఆ సిచ్యువేషన్ మాత్రం ఇంకా సెన్సిటివ్గానే ఉంది. ఈలోగా ఇటీవల యెమెన్లోని హౌతీలపైన ఇజ్రాయిల్ దాడి చేసింది. అందుకే ప్రతీకారం తీర్చుకుంటామని హౌతీలు ప్రకటించారు. ఇప్పటికే గాజాలోని హమాస్ మద్దతుగా హూతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయిల్ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి పాలస్తీనాలకు హమాస్కు మద్దతుగా రెడ్ సీలో వ్యాపార నౌకలపైన దాడి చేస్తూ వచ్చారు. ఇది ఇప్పటికే ఇంటర్నేషనల్ ట్రేడ్ డిస్టర్బ్ చేసింది. హిజ్బుల్లా కూడా ప్రకటించింది, గాజా పైన ఇజ్రాయిల్ యుద్ధం ఆగేంత వరకు ఇజ్రాయిల్పై మా దాడి ఆగదు అని. అలాగే సిరియాలో రాజధాని డెమాస్కస్లో ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఇరాన్ జనరల్స్ మరణించారు. ఇది తమ పని కాదని ఇజ్రాయిల్ చెప్పినా ఇజ్రాయిల్ పని అంటూ ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయిల్ పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఇస్మాయిల్ అనే హత్య కొత్త కాంట్రవర్సీని క్రియేట్ చేయడమే కాకుండా పరిస్థితి చేజారిపోయే ప్రమాదానికి కూడా కారణం కావచ్చు. అమెరికా ఇప్పటికే ప్రకటించింది, ఇజ్రాయిల్ కూడా చెప్పింది సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ పోకుండా జాగ్రత్త పడాలి అని. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హమాస్ పైన దాడికే ఇజ్రాయిల్ కన్ఫైన్ కావడం లేదు. హమాస్కు మద్దతు ఇస్తున్న హిజ్బుల్లా పైన, హూతీల పైన, అలాగే ఇరాన్ పైన దాడి చేస్తోంది. వారు కూడా ప్రతిఘటిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు హమాస్ నాయకుడిని ఇరాన్లో హత్య చేయడం అనేది ఖచ్చితంగా ఈ ఘర్షణ మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం కనిపిస్తుంది.